ఇలా డెవిల్ ఆ ఏసీపీ కృష్ణమూర్తి తీసుకునే శాలరీ కన్నా ఎక్కువ పని చేస్తున్నాడు. నీకోసం పెద్ద వల వేస్తున్నాడు. హీ విల్ క్యాచ్ యూ. వల్లో పడ్డానికి ఐఎమ్ నాట్ ఎ స్మాల్ ఫిష్. బిల్లా కిల్లర్ ఫిష్. కిల్ హిమ్. హోల్డ్. డోంట్ గివ్ మీ ఆర్డర్స్. ఐ నో వాట్ టు డూ. రేపు స్టీవ్ గ్యాంగ్కి వెపన్స్ డెలివరీ కావాలట. ప్లేస్ టైం డిసైడ్ చేశాడు. బట్ కంటైనర్ లోడ్ అడుగుతున్నాడు. చాలా ఎక్కువ. క్యాన్ కొంచెం రిస్క్లా అనిపిస్తుంది. మేము నీతో రావాలా? నో, చెప్పిన టైంకి వస్తానని చెప్పు. Wait here. Yo, Bila, how are you, my lion? Thank you. Come on. Yay! Rashid bhai ఏం చెప్పను? అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. Okay. So next week delivery ఇస్తున్నావుగా? క్యాన్. Okay, bye Bila. Take care. See you. క్యాన్ అన్న ప్రతిోడు బిల్ల ఏంట్రా నీ పేరు. మాయా, వాట్ ఇస్ దిస్? You're going to die. నువ్వు చావబోతున్నావు. ఏంటి, నేను పాత బిల్లన్నా కాదని టెస్ట్ చేస్తున్నావా? బాబోయ్, నువ్వు పాత బిల్లగా మారిన తర్వాతే నేను చంపాలని ఇంత లేట్ అయింది. నేను నిన్నెందుకు చంపాలనుకుంటున్నానో నీకు తెలియాలి. మా అన్నయ్య విక్రమ్ని, ప్రియాని నువ్వు చంపావు. గుర్తొచ్చారా? బాబోయ్, ఇదేదో పగ ప్రతీకారం ఫ్లాష్ బ్యాక్లో ఉంది. ఇదిగో మాయా, నేను బిల్లా అన్నదంతా మాయా. ఆ విక్రమ్ ప్రియ ఎవరో నాకు తెలీదు. పైకి వెళ్తే కనిపిస్తారు, అప్పుడు గుర్తొస్తారు. అల్లా సాక్షిగా నేను బిల్లా కాదు మాయో, నన్ను నమ్ము. మై నేమ్ ఇస్ రంగా. Shut up. Stop the gun. Drop your weapons. పెద్దను టైంకి బోట్లో బాగానే వచ్చు. అదే కార్లో వచ్చి ట్రాఫిక్ జామ్ ఏంటి ఈ పార్టీ చంపేసింది. డ్రాప్ యువర్ గన్. పిల్లని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ముందు నేను బిల్లా కాదని చెప్పండి పెద్దన, ఏపీసీలో ఉంది. ఇతను బిల్లా కాదు, రంగా. మరి బిల్లా ఇక్కడ? బిల్లా నా దగ్గర ఉన్నాడు. మా పోలీస్ అటాక్ లో తీవ్రంగా గాయపడిన బిల్లాని నేను సీక్రెట్ గా దాచిపెట్టాను. చావు బతుకులో ఉన్నాడు. వాడి గ్యాంగ్ ని, ఆ డెవిల్ ని పట్టుకోవడానికి ఈ రంగాని బిల్లాగా మార్చింది నేను. నువ్వు బిల్లా గ్యాంగ్ కాదా? అలా నటించాను. నా అన్నని చంపిన బిల్లాని చంపడానికే వాళ్ళ గ్యాంగ్లో చేరాను. అది మ్యాటర్. నేను బిల్లా అనేది అబద్ధం, రంగా అనేది నిజం. ఇదిగో పెన్ డ్రైవ్. మీకు ఫోన్లో చెప్పిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి సార్. మాయా, తను బిల్లా కాదు, రంగాని మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. బిల్లా ఇంకక్కడ లేనప్పుడు నాకు అక్కడేం పని? నో, నువ్వు హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పటి వరకు ఇది నీ పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించింది. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్. అవునవును, నీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. ఇదిగో పెద్దను, ఆ బిల్లాగాడు ఎక్కడ ఉన్నాడో జాగ్రత్త. ఆడు కనుక బయటకు వచ్చాడనుకో నా దోలు తీరిపోతుంది. అయ్యి బాబోయ్, చిన్న చిన్న డ్రెస్ వేసుకున్న పక్కనే తిరుగుతుంటే సూపర్ ఫిగర్ అనుకున్నాను. కిల్లర్ లేడీవా? యు వెరీ లక్కీ. లేకపోతే ఎప్పుడూ పోయేవాడివి. ఇప్పటికే 3 సార్లు మిస్ అయ్యావు. ఐమ్ సారీ. ఇదిగో, నా రూపం బిల్లగాడిది కానీ మనసు పిల్లాడిది. మరి అందుకే నీ మీద మనసు పడ్డా. నువ్వు చీరలు లాంటి కటవా? అంటే మన వైజాగ్లో ఇలాంటి డ్రెస్ వేసి తిరిగితే పెద్ద బాగుంది కదా, చూసి వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. నేను వైజాగ్లో ఎందుకు తిరుగుతాను? మరి నువ్వు అలా అనుకో. ఆ డెవిల్ గని పట్టించేసాక మనకి ఇక్కడ ఏం పని ఉంది?
నీకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మన ఇద్దరు వైజాగ్ వెళ్ళి అక్కడ సెట్ అయిపోతాం. నిన్న అసలు ఫస్ట్ టైం చూసినప్పుడే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్లో ఉన్నాం. మా ఊళ్ళో నన్ను జేమ్స్ బాండ్ అంటానుకో, అది వేరే విషయం. నా మాట కదా, మన కప్పులు బాగుంటుంది. ఓకే చేసి పద. నేను మాడింది అర్థమైందా? అమ్మడి అమ్మ పడేసారు రంగా, నువ్వు సూపర్ హ్యా. ఏమైందే? నీళ్ళు నిద్ర పడ్డాయో, టవల్ మీద పడిందో ఏమైందంక? తెలియదమ్మా. సబ్బే తగిలిందో, షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు అమ్మా, ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వదదు. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగులు మగాడు వచ్చాడు నాన్నోయ్. వాడిని అర్జెంటుగా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు, హైట్ ఎంత? 6'1". బాబు, లోపల నా కూతురు సాగుపుతుల మధ్య పోరాడుతుంది. వెళ్ళి రక్షించు బాబు. రండి ఉందాం. నువ్వు అడుగున్నర ఎక్కువ కదా, వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, I'm coming. అమ్మాయి కూడా అదే అడిగింది. వచ్చి కాపాడండి. కమ్, కమ్, కమ్. ఏమైంది బాబు? ఎలా ఉంది లోపల? సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. అయ్యో, ఉందయ్యా బాబు. అదిగో అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. సేవ్ మై డాటర్ ప్లీజ్. సార్ నా మాట వినండి, ఓ తండ్రిగా మీరు ఈ పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. నువ్వు వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతాడు, కాపాడం చేస్తాడా? కాపాడండి. కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో, ఏం మాట్లాడేంటి? ఇంకేం మాడతాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. ఆ సీరియస్. విజయ్, విజయ్, విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతనే స్కెచ్ చేయాలి. లోకలా ఫారెనా? లోకల్. ఏడ్సావులే. నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గరుంది. ఇష్టం వచ్చిన ఛానల్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జౌలక్కడ. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వు వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసే. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు